గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ దీపు. మావయ్య గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? తెలీదు వదినా. ఏం దివ్య, ఇల్లంతా వెతికారు, కనిపించారా ఆయన? మా నాన్నని ఎక్కడ దాచిపెట్టారు? ఏం వర్ష బాబు, మీ నాన్న ఏమైనా చిన్న పిల్లాడా లేక పిల్లలాడుకునే ఆట వస్తువా దాచిపెట్టడానికి? ఈరోజు మీ అమ్మ పెళ్లి రోజని మీరు చెప్తే తప్ప నాకు గుర్తు రాలేదు. అలాంటిది ఆయన్ని నేనెందుకు బయటికి పంపిస్తాను? ఏదో కేసు పని మీద ముంబై వెళ్లారు. పెద్ద మొత్తంలో ఫీజు వస్తుందట. మీకు తెలుసు కదా, ఆయనకి కేసులన్నా ఫీజులన్నా చాలా ఇష్టమని. మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఆయనకు ఫోన్ చేసి చూడండి. ఫ్రీగా ఉంటే ఫోన్ ఎత్తి మాట్లాడతారు. మీ సలహాకి థ్యాంక్స్. రామా, మావయ్య గారు ఖచ్చితంగా బయటికి వెళ్ళుండరు. ఆయన ఎక్కడున్నా సరే ఇంటికి రప్పిస్తాను. నీ వల్ల కాదు దివ్య. మీరే చూస్తారు కదా. ఈరోజు పెద్దత్తయ్య పెళ్లి రోజు జరుగుతుంది. మావయ్య గారు వస్తారు. ఎలా వస్తారో నేను చూస్తాను. అసలు ఆయన ఎక్కడున్నారో మీకు తెలిస్తేగా. నాకు మాత్రమే తెలుసు ప్రసాద్ ఎక్కడున్నాడో. అనవసరంగా భువన మాటలు విని ఏదో క్రైమ్ చేసిన అక్యూజుల్లా ఇలా స్టోర్ రూమ్లో దాక్కున్నాను. నేనిలా దాక్కున్నానని బయట ప్రపంచానికి తెలిస్తే ఉన్న పరువంతా పోతుంది. కర్మ కర్మ. నీకిక్కడ ఇబ్బంది ఏం లేదు కదా ప్రసాద్? లేదు, చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంత కోపం? నేను ఎప్పుడు ఇలా దాక్కోలేదు. ఏదో నేరం చేసిన ఖైదీలాగా ఇలా బంధించబడ్డాను. ఈ ఒక్కరోజు ఓర్చుకో ప్రసాద్. ఛీ, ఇలా దాక్కోవటం కంటే బయటికెళ్ళి పబ్లిక్గా సుమిత్రతో పెళ్లి రోజు జరుపుకోవటమే మంచిది. నువ్వు అలా చేస్తావని ఇక్కడ దాక్కోమన్నాను. ఏంటి ప్రసాద్ ఆ మెసేజ్? ఇప్పటి వరకు సిగ్నల్స్ లేవు కదా, ఇప్పుడే సిగ్నల్స్ వచ్చినట్టున్నాయి. దివ్య నా కోసం ట్రై చేసింది. హలో మావయ్య, ఎక్కడున్నారు? నేను ముంబైలో ఉన్నాను. స్పీకర్ ఆన్ చేసినట్టుంది. అదేంటి మావయ్య, ఈరోజు మీది పెద్దత్తయ్యది పెళ్లి రోజు కదా, అది సెలబ్రేట్ చేసుకోకుండానే వెళ్ళారు? చూడమ్మాయి, ఇంతవరకు మేమెప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ విషయం హర్షకి తెలుసు, సుమిత్రకి తెలుసు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు తెలియదంతే. మరి అత్తయ్య గారికి పెళ్లి చీర కొన్నారు కదా మావయ్య? అది ప్రతి సంవత్సరం యూజువల్గా చేసేదే. ఈరోజు మీరు ఇంట్లో ఉంటే బాగుండేది మావయ్య. ఆ, నేను అర్జెంటుగా ఒక మీటింగ్ పని మీద ముంబై వచ్చాను. సాయంత్రం ఫ్లైట్ దిగి ఇంటికొచ్చాక అన్ని విషయాలు వివరంగా మాట్లాడతాను. ఉంటాను. ఇందాక నేను చెప్తే నమ్మలేదు ప్రసాద్. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి చచ్చినట్టు నమ్ముతుంది. దివ్య నీకంటే తెలివైంది, అస్సలు నమ్మదు. నేను నమ్మనుగాక నమ్మను. మావయ్య గారు ఇక్కడే ఉన్నారు. అదేలా చెప్తారండి? ముంబైలో ఉన్నారని నాన్న ఇప్పుడే చెప్పారు కదా. అబద్ధం చెప్పారండి. లేదమ్మా, ఆయన అబద్ధాలు ఆడరు. సారీ అత్తయ్య, మావయ్య గారు స్వతహాగా అబద్ధం చెప్పరేమో, కానీ చిన్నత్తయ్య చెప్పిస్తుంది. నాన్న చెప్పింది అబద్ధం అని మీరెలా చెప్తారు? మన ఫోన్ ఏ లొకేషన్ లో ఉందో ఆ ఏరియా మొబైల్ టవర్స్ ని బట్టి చెప్పొచ్చు. మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు కాల్ రీచ్ అవ్వక ముందే వాళ్ళున్న ఏరియా లాంగ్వేజ్ లో మనకి కంప్యూటరైజ్డ్ వాయిస్ రికార్డ్ వస్తుంది.
సపోజ్ మనం కాల్ చేసిన వాళ్ళు కర్ణాటకలో ఉన్నారనుకోండి, కన్నడ భాషలో మనకి వాళ్ళ కాల్ రికార్డ్ వస్తుంది. వాళ్ళు తమిళనాడులో ఉంటే తమిళ్లో వస్తుంది. ఇందాక నాన్న కాల్ చేసినప్పుడు తెలుగులో వాయిస్ మెసేజ్ వచ్చింది కదా. మావయ్య నిజంగానే ముంబైలో ఉండుంటే, ఆయన ఫోన్ రీచ్ అవ్వకపోయి ఉంటే మరాఠీలో మనకి వాయిస్ రికార్డ్ రావాలి కదా. తెలుగులో వచ్చిందంటే ఆయన ఇక్కడే ఉన్నట్టు కదా. ఇక్కడంటే సిటీలోనేనా? నాకు తెలిసి ఇంట్లోనే ఏదో మూలన లాక్ చేసుకుని ఉండుండొచ్చు. కొంపదీసి స్టోర్ రూమ్ లో ఉండుండరు కదా. నువ్వు ఇక్కడున్నట్టు వాళ్ళకి డౌట్ వచ్చే అవకాశమే లేదు. నువ్వు ఈవినింగ్ వరకు ధైర్యంగా ఉండు ప్రసాద్. మరి డౌట్ వస్తే ఏం చేద్దాం? మనకి డౌట్ రాకూడదని మావయ్య స్టోర్ రూమ్ లో ఉండుంటారు. అయితే వెంటనే వెళ్ళి ఆ స్టోర్ రూమ్ ఓపెన్ చేసి నాన్నని తీసుకొద్దాం. ఆహా, వద్దండి. అలా చేస్తే మావయ్య గారికి అది అవమానంగా ఉంటుంది. ఆయన తప్పు చేసినట్టు మన ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఆయనకాయనే గౌరవంగా హోదాగా బయటకు వచ్చేలా చేయాలి. ఆయన రావడం ఎందుకమ్మా? ఈ పెళ్లి రోజు వద్దు, ఏమీ వద్దు. ఇన్ని రోజులు చేసుకున్నానా ఏంటి? ఇన్ని రోజులు నువ్వు పెళ్లి రోజు చేసుకోలేదు కాబట్టి ఇక నుంచి నువ్వు పెళ్లి రోజు చేసుకోవాలమ్మా. నా పెళ్లి రోజు కోసం మీరు ఇంత చెయ్యాలంటే నాకు బాధగా ఉందిరా. అత్తయ్య, మీరిప్పుడు బాధలో ఉన్నా జరగబోయే మీ పెళ్లి రోజు మీకు జీవితాంతం గుర్తుండబోతుంది అత్తయ్య. కట్టుకున్న భర్తతో పెళ్లి రోజు జరుపుకోవాలని ప్రతి స్త్రీ ఆశపడుతుంది. మమ్మల్ని నమ్మండి, మేము మావయ్య గారిని తీసుకొచ్చి మీ పెళ్లి రోజు జరిపిస్తాము. ఏవనమ్మా, మీ ఇష్టం. నాన్నను గౌరవంగా బయటకు తీసుకురావడం ఎలాగండి? హా, అందుకో దారుందండి, నేను రప్పిస్తానుగా. చెప్పండి దివ్యమ్మా. నీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. హెల్ప్ అని అడుగుతారేమిటమ్మా? ఆర్డర్ వేయండి. ఏం చేయాలంటే, సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉంటానమ్మా. మీరు మామూలు కాదండి, మా నాన్న కన్నా తెలివైన వాళ్ళు మీరు. అది మీకంటే తెలివైందంటే నేను ఒప్పుకోను. నేను ఇక్కడున్నట్టు దివ్యకి తెలిస్తే మాత్రం ఎలాగోలా నన్ను బయటికి రప్పిస్తుంది. అది ఏం చేసినా సరే నువ్వు బయటికి రావద్దు ప్రసాద్. వచ్చావంటే నా పరువు పోతుంది. ఆ తర్వాత నేను దీపుని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను. చెప్పావు కదా, సాయంత్రం వరకు నేను ఇక్కడే పడి చేస్తాను. వెళ్ళు. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను. వెళ్ళు. ఏమైంది మామ్? డాడీ ఏమంటున్నారు? నేను చెప్పినట్టు స్టోర్ రూమ్ లో దాక్కున్నారు. దివ్య ఫోన్ చేస్తే ముంబైలో ఉన్నానని చెప్పారు. సూపర్ మామ్, నీ తెలివే తెలివే. గివ్ మీ హై ఫై. కానీ దివ్యపై నాకు డౌట్గా ఉంది. మీ డాడీ ఇంట్లోనే ఉన్నట్టు దానికి డౌట్ వస్తే? వచ్చినా రావచ్చు మామ్, ఎందుకంటే వదిన నీకన్నా కూడా తెలివైంది. ఇందాక మీ డాడీ కూడా ఇదే మాట అన్నారు. ఒకవేళ దివ్యకి డౌట్ వస్తే ఏం చేస్తుంది? ఎలాగైనా డాడీని బయటికి రప్పించి పెద్దమ్మతో పెళ్లి రోజు జరిపిస్తుంది. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది నువ్వే ఆలోచించాలి మామ్. మన టైం బాగుండి నిన్న నైటు అన్నయ్య వదిన పెద్దమ్మలు మాట్లాడుకుంది నేను విన్నాను. అది నీకు చెప్పాను. అవును దీపు, నిన్న నువ్వు వాళ్ళ మాటలు వినకపోతే ఈ రోజు పెద్దమ్మ పెళ్లి రోజు జరిగుండేది. వచ్చిన గెస్ట్ల ముందు నేను సెకండ్ వైఫ్ అని తెలిసిపోయేది. నా పరువు పోయేది. మనం బజార్న పడేవాళ్ళం. ఆ ప్రమాదం ఇంకా ఉంది మామ్. అన్నయ్యనైనా వదిలేయొచ్చేమో కానీ వదిలిన మాత్రం తక్కువ అంచనా వేయద్దు. అది నిజమే, కానీ అదేం చేయబోతుందో మనకు తెలియదు కదా. ఒక పంచే మామ్, వదిన ఏం చేసినా డాడీని బయటికి రావద్దని చెప్పు. ఇందాకే ఆ మాట చెప్పొచ్చాను. మళ్ళీ చెప్పు మామ్. పదే పదే నేను స్టోర్ రూమ్ లోకి వెళ్తే వాళ్ళకు అనుమానం బలపడుతుంది దీపు. అయితే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు మామ్.
దీపు చెప్పు. నేను ప్రసాద్. నువ్వా? ఇప్పుడే కదా వెళ్ళావు, ఎంతలో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఆ దివ్య నిన్నేదో చేయబోతుందని దీపు డౌట్ పడుతున్నాడు. ఏం జరిగినా సరే నువ్వు బయటికి రాకు ప్రసాద్. చెప్పావు కదా, పదే పదే ఎందుకు సతాయిస్తావు? జాగ్రత్త కోసం ఫోన్ చేశాను. నువ్వు ఇలా పదే పదే గనక కాల్ చేస్తే వాళ్ళకి నిజంగానే డౌట్ వస్తుంది. సాయంత్రం వరకు ఆ రూమ్లోనే ఉండు ప్రసాద్. ఉండక చస్తానా? శివుడు అంతటి వాడికే తప్పలేదు. శనిదేవుని తప్పించుకోవటం కోసం చెట్టు త్వరలో ఉన్నట్టు. ఇలా ఇవ్వమా డాడ్? ఓకేనా? కంఫర్ట్ గా ఉందా? ఏమిట్రా కంఫర్ట్? పొద్దుననగా టిఫిన్ పెట్టి లోపలికి తోశారు. ఇప్పటి వరకు కాఫీ లేదు, టీ లేదు. పదే పదే టీలు కాఫీలు ఇవ్వడానికి నువ్వేమీ ఆఫీస్ రూమ్లో లేవు, స్టోర్ రూమ్లో ఉన్నావు. నాకు ఈ గతి పట్టించింది నువ్వే కదా. మళ్ళీ సెటైర్లో ఒకటి. సారీ ప్రసాద్, ఏం జరిగినా బయటికి రాకు. మాట్లాడింది చాలు గానీ ఫోన్ పెట్టేయండి. పాపం మామ్, డాడీ చాలా ఫీల్ అవుతున్నారు. అయితే అవని, ఆయన బయటకు వస్తే మనం ఫీల్ అవ్వాలి. జరికేసా? థ్యాంక్ యూ దివ్యమ్మ. అలాగే యాక్టింగ్ కూడా అదిరిపోవాలి. మీరు చూస్తారుగా. అరే ఓ సుదీప్, ఆవో బాహర్ ఆవో. సుదీప్! హలో, నేనే సుదీప్ని. అయితే ఏంటి? అయితే ఏంటా బద్మాష్? నీకెంత ధైర్యం ఉంటే నా బెహన్ని బలాత్కారం చేస్తావు? నిన్ను తొక్కడా కరికే కాకులకి గెద్దలకి వెయ్యాలని వచ్చాను. బాబు, మా దీపు అలాంటి వాడు కాదు బాబు. అమ్మా, అతను మన చారుకేసే అమ్మా. నాన్నను బయటకు రప్పించడానికి డ్రామా ఆడుతున్నాడు. నువ్వేం కంగారు పడకు. అవునా? ఏంటి, మా వాడు మీ చెల్లెల్ని పాడు చేశాడా? హా! నా బెహన్ కి వీడు మాయ మాటలు చెప్పి నిన్న రాత్రి బలాత్కారం చేశాడు. నా బెహన్ అవమానంతో సూసైడ్ చేసుకుని మరగయ్యా. నా బెహన్ శవంతో పాటు వీడి శవాన్ని కూడా కట్టెల మీద కాల్చడానికి వచ్చాను. లేదు, నేనెవరిని పాడు చేయలేదు. ఇతని చెల్లెవరో కూడా నాకు తెలీదు. నా బెహన్ నీకు తెలీదా? తన ఫోటో చూస్తే నీకు యాదాత. देखो नहीं मालूम? తెలుసు. आखिरी बार ना बहन ఎప్పుడు చూసావు? మొన్న సినిమా థియేటర్లో చూశాను. इससे पहले నా బహన్ ని చూడలేదు, కలవలేదన్నావు. తను సినిమా హీరోయిన్ కదా. తనని స్క్రీన్ మీద చూశాను, రియల్ గా కలవలేదు. అయినా ఈ హీరోయిన్ మీ చెల్లిలా? నాయ్, నా బహన్ లాగే ఆ హీరోయిన్ రహతా. ఈ మాట చెప్పే నా బహన్ ని నువ్వు పాడు చేసావు కదా, అందుకే నా బహన్ మర్ గయా. అందుకే నిన్ను చంపేస్తాను. అయ్యో ఆగండి, కంగారు పడకండి. మీరు చెప్పింది నిజమని మేవేలా నమ్మాలి? ఏయ్, ఆప్కా నమ్మకం ఎవరికి కావాలి? నేను నమ్మితే చాలు. వీడి ప్రాణాలు ఇవాళ తీసేస్తాను. ఆధారం లేకుండా మాట్లాడతావేంటి? నా తమ్ముడి మీద చెయ్యేసావంటే చంపేస్తాను. అప్పుడు నీ భయ్యతో పాటు నిన్ను చంపేస్తాను. అడ్డొస్తే అందరినీ చంపేస్తాను. ఏంటయ్యా బెదిరిస్తున్నావు? ఇది ఎవరిలో తెలుసా? మా ఆయన ఎవరో తెలుసా? కౌన్ హై బోలో? హైకోర్టు అడ్వకేట్, ది గ్రేట్ లెజెండ్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. నా అంత లంబా ఉంది మీ ఆయన నామ్.
कहाँ है बड़ा आदमी? बुलाओ। మా మావయ్య గారు ఇంట్లో లేరండి, ముంబైకి వెళ్లారు. అయితే మీది మరిది శవం శ్మశానంలో ఉంటుంది. అబే మార్కే శ్మశానంలో పాతి పెడతా. నువ్వు మా వాడిని చంపుతా ఉంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఏక లడికీకో అగాయిత్యం చేసినోని వెనకేసుకొస్తున్నావు. నువ్వేం భయ్యావి? నా తమ్ముడిపై చేయిస్తూ బాగుండో చెప్తున్నాను. అయితే నీ మీద చెయ్యమంటావా? సారీ సార్, ఏమనుకోకండి. యాక్టింగే కదా, ఫాలో అయిపో. థ్యాంక్ యూ సార్. అయితే చూస్తావా నా చేతి వాటం? జై హరిభజన్ సింగ్. ఏమండి? జై విరాట్ కోహ్లీ. భలే 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 భలే. చూసారా నా పంజా పవర్? अरे वो सुदेश, तुम्हारा पापा का बुलाओ, नहीं तो నిన్ను ఎముడు పిలుస్తాడు. బోలేనా? అత్తయ్య, వెంటనే ఫోన్ చేయండి అత్తయ్య, లేదంటే ఇతను సుదీప్ ని ఖతం చేసేలా ఉన్నాడు. నిన్ను ఖతం చేస్తాను, ఈ కత్తితో నరికేస్తాను. आज मैं तेरे को खत्म कर दूंगा. హలో, ఎందుకు అలా అరుస్తున్నారు? నేను ఇంకా పొడవలేదు. లేకిన్ ఆప్ మారుంగా. ఆగండి ఆగండి ఆగండి, మా మరిదిని చంపకండి. అత్తయ్య, వెంటనే మావయ్య కాల్ చేయండి. ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ ఎక్కి వెంటనే ముంబై నుంచి వచ్చేయమని చెప్పండి. అరే సుదేవ్, నువ్వు బతికుండడం మీ మాకు ఇష్టం లేదనుకుంటాను. మేరే బహన్ కే పాస్ జాओ. వద్దు వద్దు, ఆగండి ఆగండి. మా ఆయన్ని పిలుస్తాను, మా ఆయన వస్తాడు. జల్దీ బోలో, नहीं तो मारूंगा. जाओ. ప్రసాద్, తొందరగా బయటికి రా ప్రసాద్, దీపుని కాపాడాలి. ఇదేమిటి నన్ను బయటికి రమ్మంటుంది? వాడెవడో దీపుని చంపేస్తానని కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు ప్రసాద్. నువ్వు త్వరగా రా, నువ్వు వస్తే తప్ప దీపు ప్రాణాలు దక్కేలా లేవు. త్వరగా రా ప్రసాద్. ఎవరో వచ్చారు, దీపును చంపుతున్నారంటవేంటి? ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలా? బయటికి వెళ్ళాలా? ప్రసాద్, బయటికి రా ప్రసాద్. ప్రసాద్ రా, ప్రసాద్ తొందరగా రా. नहीं, तुम्हारा बाप नहीं आया, माँ भी नहीं आया. ఇక నిన్ను నా బ్యాన్ దగ్గరికి పంపిస్తా. ఎవరై నువ్వు? మా అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? వాడేం తప్పు చేశాడనే? మీ బేటా మా బెహన్ని నిన్న రాత్రి బలవంతం చేశాడు. మేరా బెహన్ చచ్చిపోయింది. ఏమిటి? నిన్న రాత్రి మీ చెల్లెల్ని మావాడు బలాత్కారం చేశాడా? పచ్చబద్ధం. నిన్న బాబు ఇంట్లోనే ఉన్నాడు. నై, నిన్న రాత్రి మా ఇంటికి వచ్చాడు. మేరా బెహన్ని బలాత్కారం చేశాడు. నా కలలో అంతా చూశాను. ఏమిటి? కలలో చూసావా? అవును,
నా కళ్ళలో నా కళ్ళతో చూశాను. ఏంటి మా మరిది నీ చెల్లెల్ని బలాత్కారం చేసినట్టు నీకు కాలొచ్చిందా? అవును, తెల్లవారుజామున కలొచ్చింది. నువ్వు కల కని మా వాడిని చంపడానికి వచ్చావా? కలలో జరిగింది నిజం అనుకుంటున్నావా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి కదా. ఏడ్చినట్టుంది. ఎవరయ్యా నువ్వు? పిచ్చాసుపత్రి నుంచి కానీ పారిపోయి వచ్చావా? నాయ్ హమ్ ఏమండి